దేవాదాయ శాఖ వైఫల్యంతో వేణుగోపాలస్వామికి ఆర్థిక ఇక్కట్లు, పెరిగిపోతున్న బకాయిలు. దేవాలయాల్లో శటగోపురం ద్వారా భక్తులకు ఆశీస్సులు అందించే స్వామికే శటగోపురం పడుతున్న వైనమిది. కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగల గ్రామంలో వేణుగోపాలస్వామికి సుమారు 12 ఎకరాల పంట పొలాలు ఉన్నప్పటికీ సక్రమంగా శిస్తులు రాకపోవడంతో ఆర్థిక తిప్పలు తప్పని పరిస్థితి నెలకొంది. దేవాదాయ శాఖ అధికారులు బకాయిలను వసూలు చేయడంలో పూర్తిగా విఫలం కావటం, బకాయిదారులతో కుమ్ముక్కు కావటం వల్లే వసూళ్లు కావటం లేదన్న ఆరోపణలు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. వేణుగోపాలస్వామికి సుమారు 10 లక్షల రూపాయల పైగా ఏళ్ల తరబడి బకాయిలు ఉన్నట్లుగా తెలియవచ్చింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి బకాయిల వసూళ్లకు చర్యలు చేపట్టాలని భక్తులు, ప్రజలు కోరుతున్నారు.